ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని 6 రోజులు పొడిగించారు. మే 20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది. 14 రోజుల పాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది. గతంలో సీబీఐ కేసులో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని ఈడీ తెలిపింది. మే 20న ఈ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకున్న అంశంపై విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా కవితను కోర్టులో వర్చువల్గా అధికారులు హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఈ నెల 20 వరకు కూడా ఆమె తిహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆమె పైన ఇన్వెస్టిగేషన్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఛార్జ్ షీట్ కూడా ఈడీ దాఖలు చేసింది. దాదాపు 8000 పేజీలతో ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. సో ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారికంగా కోర్టుకు ఈరోజు ఈడీ తరపు న్యాయవాదులు వెల్లడించారు. దాదాపు 8000 పేజీల్లో ఈ అభియోగ పత్రం దాఖలైంది. సో ఈ కేసులో కవిత రోల్కు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చాలా సవివరంగా అందులో పొందుపరిచారు. కవిత ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరితో మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, ఎంత మనీ లాండరింగ్ జరిగింది, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలన్నీ కూడా ఈ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సో ఈ ఛార్జ్షీట్ను మే 20వ తేదీన కోర్టు పరిగణలోకి తీసుకోబోతుంది. ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఈ 8000 డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా కోర్టు అధికారులు పరిశీలించాల్సి ఉంది. సో ఆ నేపథ్యంలో కొంత సమయం తీసుకుంటున్నారు. సో మే 20వ తేదీన ఈ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫర్దర్గా ట్రయల్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 5 ఛార్జ్షీట్లు దాఖలు కాగా ఇది 6వ ఛార్జ్షీటు. సో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దాదాపు కవిత రోల్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే దాదాపు పూర్తయినట్లుగానే మనకు కనబడుతుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇంకా ఫర్దర్గా తాము ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి కవితను జ్యుడిషియల్ కస్టడీకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ అధికారులు ఈరోజు కోర్టును కోరారు. సో ఆ కోర్టు వారి అభ్యర్థనను విన్న తర్వాత 6 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అంగీకరించింది. సో 6 రోజుల తర్వాత తిరిగి కవితను కోర్టు ముందు హాజరుపరచబోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు కవితకు బెయిల్ ఇవ్వాలనేటువంటి పిటిషన్ కూడా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. అది ఈ నెల 24వ తేదీన విచారణకు రాబోతుంది. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు దాదాపు చివరి దశకు చేరుకుందని చెప్పాలి. ఎందుకంటే 2022లో ఈ కేసు సంబంధించిన దర్యాప్తు మొదలు కాగా ఇప్పుడు 2024లో మనం ఉన్నాం. సో ఫైనల్గా ఈరోజు కవితకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలైనటువంటి నేపథ్యంలో ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా మే 20వ తేదీన జరగబోతుంది. సో దానికోసం వారందరూ కవిత తరపున న్యాయవాదులందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు మే 24వ తేదీన జరిగేటువంటి బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ జరగబోతుంది. అక్కడ కూడా న్యాయవాదులందరూ కూడా ఈ వాదనలు వినిపించబోతున్నారు. ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి ఇందులో ఎలాంటి రోల్ లేదు, కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టారనేటువంటి వాదన కవిత తరపు వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఈ కేసులో కవితే కింగ్ పిన్ అన్నది ఈడీ ప్రధానంగా చేస్తున్నటువంటి అభియోగం. అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేయడం కానీ సాక్షులను ప్రభావితం చేయడం, ఇలా అనేక అంశాలకు సంబంధించి ఇప్పటికే తమ వద్ద కంప్లీట్ ఎవిడెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వదని ఈడీ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన చాలా క్రూషియల్ హియరింగ్ జరగబోతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.